ఎన్నికల వ్యవస్థల్ని కళ్ళకు గంతలు కట్టి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల్ని అపహాస్యం చేసే పరిస్థితిలో ఉన్నాయో అన్నీ కూడా ఎన్నికల ప్రత్యేక అధికారి గారికి, కమిషనర్ గారికి వివరించడం జరిగింది. అంటే ఎంత వింత పోకడలంటే పొద్దున్నే నిన్న ఉదయం నుంచే ఎన్నికల యంత్రాంగం కొత్తపల్లి, నల్గొండవారిపల్లి, అట్లాగే ఎర్రిపల్లి, నల్లపురెడ్డిపల్లి ఈ గ్రామాల్లో నిన్న జరుగుతుంది. నిన్న జరిగిన తంతు ఏంటంటే ఓ పక్కన ఓటర్ల గుర్తింపు అంటే ఓటర్ స్లిప్ని, అంటే వారి సీరియల్ నెంబర్ ఎంత, వారు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి, అంటే ఏ ఊరు, వేరే ఊర్లు మార్చేశారు కదా, వేరే ఊర్లకి మార్చేసిన దాని మీద ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఊర్లో పోలింగ్ కేంద్రం ఎక్కడ, వీరి సీరియల్ నెంబర్ ఎంత ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల ఓటర్ స్లిప్ని పంచిపెట్టు వెళ్తుంటే కనీసం అంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా, కనీసం 10 ఇళ్ళు ఒక బజారో కూడా ఖాళీ లేకుండా వీరి వెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ముందుగా ఓటుకి 10,000 రూపాయల చొప్పున ఓటర్కి ఆశ చూపిస్తున్నారు. ఎవరైనా వెళ్ళినా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్లో నుంచి ఉంటే ఆడొచ్చి కొడతాడో, ఈడొచ్చి పొడుస్తాడో. సాక్షాత్తు గన్మెన్లు ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కే ఇవాళ రక్షణ లేని పరిస్థితి. మనం వెళ్ళి ఈ ఊళ్ళోంచి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి, ఆ ఊరు తీసుకెళ్ళి, పొరుగురు తీసుకెళ్ళి ఓటేయమంటున్నాడు. అక్కడికి వెళ్ళి లైన్లో నుంచుంటే ఎవడొచ్చి కొడతాడో, ఎవడొచ్చి పొడుస్తాడో. ఎందుకు వచ్చింది రా బాబు, 10,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఆ 10,000 తీసుకుందాంలే అని చెప్పని ఆ 10,000 తీసుకుని స్లిప్పులు ఇచ్చేవాళ్ళు కొంతమంది భయపడేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా లేదు మా ఓటు మేము వేసుకుంటాం, నువ్వు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా ఈ చంద్రబాబు పాపం మాకొద్దు అని చెప్పని ఎదురు తిరిగిన ఓటర్లు ఉంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. నిన్న ఆయన్ని తలకాయ నరికాం, నిన్న ఈడి కాలు చేయించి తీసాం, మళ్ళీ ఆడి మీద కేసు పెట్టాం. నిన్న అవినాష్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డితో పాటు 150 మంది మీద కేసు పెట్టాం. రేపు ఆయన్ని చేస్తాం, రేపు ఈయన్ని చేస్తాం, మిమ్మల్ని కూడా ఇదే గతి పడుతుందని చెప్పని బెదిరించడం, రేపు ఊళ్ళోంచి ఎలా బయటకు వస్తావో చూస్తామని చెప్పటం, ఇన్ని చెప్పి బెదిరిస్తుంటే ఇంటి బయట పోలీసు ఉంటాడు, ఆ బజార్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆ ఊరు సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. కానీ ఎవడో కూడా ఒక్క అధికారి కూడా వీళ్ళని నిర్వహించడు. షాడో ఆఫీసర్లు తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఎవరి కోసమే అంటే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ అలరలరి చేస్తున్నారు. ఈ మీడియా వాళ్ళేమో వీళ్ళు చెప్పేటువంటి నిజాలని వీళ్ళు ప్రపంచానికి చెప్పేటువంటి ప్రతి తెలుగుదేశం పచ్చ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గపు చేష్టలన్నీ కూడా ప్రపంచానికి చూపిస్తున్నారు ఈ ఛానల్స్లోన్నీ కూడా. కాబట్టి మనం ఏదో తూతూ మంత్రం చేద్దాం, పోలీసులను ఎక్కువ మంది పెడదాం, షాడో పార్టీలను పెడతాం, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ని పెడతాం అంటారు. ఎవడు ఊరికనే చూసుకుంటా తిరుగుతూ ఉంటారు, అందరు కళ్ళకు గద్దలు కట్టుకుంటారు. అక్కడ జరిగేటువంటి అకృత్యాలు, దారుణాలు, ఈ అఘాయిత్యాలని ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి.